शिवाय गुरवे नमः। 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 శరీరం అనాత్మ అయితే నిర్లక్ష్యం చేయాలా, విడిచిపెట్టాలా? శరీరాన్ని నశింపచేసినా ఆత్మ మిగిలే ఉంటుంది. కానీ ఆత్మను ఎవరు తెలుసుకోవాలి? శరీరాన్ని విడిచిపెట్టని అవసరం లేదని శరీర తాదాత్మ్య బుద్ధిని విడనాడాలి. అది సులభమే. ఇప్పుడు మళ్ళీ మీకేం చెప్పక్కర్లే కదా, ఎంత సులభము అనేది మీకు తెలిసిందే. మహోన్నతము కోరదగినదైన ఆత్మానుభవం అసంభవమైతే కాదు, సంభవమే. ఎందుకంటే మీరు పొందారు. ఆత్మని తెలియనప్పుడు ఆత్మానుభవం కలిగింది, తెలిసిన తర్వాత కూడా చక్కగా కలిగింది. అది ఆత్మానుభవమే అన్న గ్యారంటీ ఉంది. వేరేదనైతే ఏం లేదు కదా. లేదు. కాబట్టి సులభం. కాబట్టి శరీర తాదాత్మ్యాన్ని విడనాడిన స్థితిలో స్థిరంగా పొందవచ్చు. ఆ తాదాత్మ్యత వదిలితే చాలు కదా, ఇంకా వేరే డౌటే లేదు. శిష్యుడు అంటే మొదటిసారి అడిగాడు కాబట్టి వివరణ. మీకు వివరణ అవసరమా? శరీర తాదాత్మ్యత అంటే ఏంటో తెలుసు. అది మీరు అనుకుంటున్నారు నేను పట్టుకున్నాను, లేకపోతే ఏదో పట్టుకుంది, అది అది వేరేది. వేరేదా? మళ్ళీ కుండ గురించి ఏం చేస్తాం మరి? లాస్ట్ లో కూడా కుండే కదా పగలు కొడతారు. అందుకని కుండ ఎగ్జాంపుల్ ఉంటుంది, మనం ఏం చేయలేం. కాబట్టి కుండని చూసేవాడు నేను కుండ అంటే సేమ్ పదార్థం అని చెప్పి నేను కుండ ఒకటే అంటాడా? మీరు వేరే వాళ్ళని చూసి కూడా నేను తను ఒకటే అని అంటారా? ఒక ఇంటి పిల్లలైనా ఒక తల్లి పిల్లలైనా కానీ వేరే వేరేనండి. నాకు తనకి అసలు ఎక్కడే చూడ్డానికి పోలికలు కనపడవు, ఆచరణలో కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కుండ అసలు చూడ్డానికే డిఫరెంట్. అతడు కుండ ఏ విధంగా కాడో అదే విధంగా శరీరాన్ని చూసేవాడు శరీరి కాదు. అప్పుడు ఈ శరీరం ఎప్పుడూ నశించదు. మీరే గనక అదైతే ఎవరి శరీరాన్ని వాళ్ళు నశింపజేసుకుంటారా? తెల్ల జుట్టు వచ్చేటట్టు, శక్తి పోయేటట్టు చేసుకుంటారా? కాబట్టి శరీరం కంటే వేరుగా ఉన్నాడు, ఇది నిశ్చయమే. కాబట్టి దీంట్లో తర్కానికి అవసరం కావాలంటే నువ్వు వివేకం, నీ యొక్క బుద్ధిని ఉపయోగించి తెలుసుకో. మీ అందరు తెలుసుకున్నారు కదా, ఇంకా మళ్ళీ మిమ్మల్ని తెలుసుకో అంటే బాగుండదు కదా, మిమ్మల్ని అవమానించినట్టు. కాబట్టి ప్రత్యక్ష అనుభవం కూడా మీకున్నది. అనుభవం లేదా? కాబట్టి మనోబుద్ధులు ఇంద్రియాలు అన్నీ ఉన్నాయిగా మీకు. ప్రత్యక్ష అనుభవం పొందాలంటే అవి ఉండాలన్నారు. ఉన్నాయి కదా, డౌట్ లేకుండా. ఏకము అద్వయము అయిన ఆత్మలో ఈ విషయ సంబంధం ఉండడానికి ఆస్కారమే లేదు. కాబట్టి ఇంద్రియాల ద్వారా మనోబుద్ధుల ద్వారా మొత్తం అన్నిటి ద్వారా మీరు పొందుతూనే ఉన్నారు. ఇక్కడ శిష్యుడిది వేరు కాబట్టి అది చెప్పట్లే మీకు. మళ్ళీ మీరు అబ్బా మేము ఎంత ఇది అనుకుంటారు. మీరంతా ఇప్పుడు అనుభవజ్ఞులు కదా, కాదా? ఎవరికైనా అనుభవం లేదా చెప్పండి పోనీ. కాబట్టి అవి అధిగమించినప్పుడే వీటన్నిటికీ అతీతంగా ఆత్మ
ఉన్నది అది మీరే అని మీరు తెలుసుకోగలుగుతారంటే అలా ఉండగలుగుతారు. ఎన్నైనా ఏం తెలుసుకుని ఏం ప్రయోజనం అండి? పొందితే కదా. పొందనప్పుడు అందరిని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టుగా ఉండాలి. కానీ ఆత్మ ఎక్కడో కూడా లేదు, అందుకోవడానికి పెద్ద ప్రయత్నాలు కూడా లేవు, మీలోనే ఉంది. పోనీ ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చెయ్యాలి, అసలు ఇది అంటూ ఉందా? ఆత్మను పొందడానికి అసలు లేనే లేదు అసలు. డౌట్ ఎక్కడుంది అసలు? ఏదో చెయ్యాలి, ఏదో స్పెండ్ చేయాలని సమయం కూడా పెద్ద మీరు వెచ్చించక్కర్లే, మీ బుద్ధిని స్థిరం చేస్తే చాలు. అదే కష్టమైతుందండి, మా బుద్ధి ఎలాగండి కదా. బుద్ధిని వినియోగించకుండా ఉంటే వేరే వాటిలోకి పోతుందా? బాగా నిద్ర వచ్చింది అనుకోండి, అప్పుడు సెల్ ఫోన్ చూస్తారా? బుద్ధిని నియంత్రించుకోరు. ఏచి వెద ఫోన్, దీనివల్ల అసలు నిద్ర అంతా చెడిపోయింది, టాప్ అని ఏదో చేస్తారు కదా. దాని మీద ప్రేమ వస్తుందా? అప్పుడు హాయిగా నిద్రపోతారు. ఆ బుద్ధి స్థిరంగా ఉంటే ఇక పడుకునేటప్పుడు చూడరు, దాన్ని వైబ్రేటర్ లోనే పెట్టాలి, లేదా అది మోగుతుంది. మళ్ళీ వైబ్రేటర్ వినే అంత శక్తి ఇవ్వకూడదు చెవికి, లేదా అది వినపడినంత దూరంలో పెట్టుకుని పడుకోవాలి. ఏమైపోతుందండి ప్రపంచం? నవ్వుతుందా? ఏమవుతుంది? మీకు అర్ధరాత్రి తెలియాల్సిన విషయాలు ఉంటే తెలుస్తాయి. ఏమైపోతుందో ప్రపంచం. ప్రపంచం ఏమైతే మనకి మనం ఉంటే చాలిపోదు. ప్రపంచం ఉన్నా లేకపోయినా నేనుంటే చాలు అని కదా అనుకుంటారు. అందుకే కదా సెల్ ఫోన్, లేకపోతే సెల్ ఫోన్ ఎందుకండి? దృష్టిని పదార్థ నిర్మితాలైన ఉపాధుల పై నుండి మరలించి, అంతర్ముఖం అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ నేను అంతర్ముఖం అనగానే మళ్ళీ కష్టపడక్కర్లే కదా. అంటే పరబ్రహ్మం వైపు తిప్పి నిశ్చలంగా ఉండటం ప్రయత్నం చేస్తే, గురువు ఎంత బోధ చేసినా ఎన్ని చేసినా నేను ఇంతే అంటే ముందు బుద్ధిని మార్చుకోవాలి. అవసరం లేని విషయాల్లో కల్పించుకోవటం మానేయాలి. సత్సంగానికి వచ్చినా సరే మీకు ఏదైతే నియమించబడిందో విధించబడిందో అది చేస్తే చాలు, మిగతా అక్కర్లేదు కదండి. గమనించద్దు అనట్లేదు, నేను గ్రహించవద్దు అంటున్నాను. పాము వచ్చినా కూడా మీరే చెప్పారు కదండి అని అంటారా? అలాంటివి అక్కడ ఏదో జరుగుతోంది అనుకోండి, ఏదో కింద పడిందో ఇంకోటి ఏదో, అవసరమైనది గ్రహించాలి, అవసరం లేనప్పుడు కాబట్టి గ్రహించటం ఏమిటి, చూడటం ఏమిటి, ఇలాంటివన్నీ అవసరమైంది గ్రహించాలి, అక్కడి వరకే, దానికి మించి అక్కర్లేదు. అది అమలు జరగాలి. అంతేగాని గ్రహించిన దాని గురించి చేసిన తర్వాత ఆ తర్వాత అనవసరం మైండ్ లో ఉండకూడదు ఇంకా. అలా నువ్వు ఉండగలిగితే అప్పుడు స్థిరంగా ఉండగలుగుతా, ఎక్కడున్నా స్థిరంగా ఉండగలుగుతా. ఎక్కడో ఏదో జరుగుతా మీ ఎదురుగుండా జరుగుతుంది అనుకోండి, అది కొంచెం విపరీతం, మీరు గ్రహించి దానికి ఇది చెయ్యాలి. అంతేగాని నాకెందుకు, గ్రహించద్దన్నారు కాబట్టి అని అనకూడదు. గ్రహించవలసింది గ్రహించి వెంటనే ఇది చేయాలి, దానికి అనుగుణం. అయితే మీకెందుకు కనపడుతుంది అది కదా. కాబట్టి ప్రయత్నం చెయ్యాలి, మనోబుద్ధులని నీ అధీనంలోనే ఉంచుకో. అధీనంలో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. బుద్ధి ప్రచోదయాత్ ఉండటం వల్లే కదా. ఈ బుద్ధి ఉంటే ఆత్మ లేదు. ఇక మళ్ళీ శరీరం అన్నా, బుద్ధి అన్నా, మనసు అన్నా, ఇంద్రియాలన్నా ఎక్కడి నుంచి వేరేవే. నీవు ఒక వస్తువును చూస్తే నిశ్చయంగా నువ్వు ఆ వస్తువు అయితే అయిపోవు కదా, వస్తువువి కాదు నువ్వు. అది నీదో నాదో వేరే వాళ్ళదో అంటావు, కానీ వస్తువు ఎప్పుడు వస్తువే. ఆ వస్తువుగా నువ్వు మారిపోతావా? ఎంత ఇష్టమైతే మటుకు. లడ్డు ఇష్టమైతే లడ్డుగా అయిపోతారా? నేను లడ్డు అయితే బాగుండు అంటారా? లడ్డు తింటే బాగుండు అనుకుంటా. మరి ఇంత చక్కగా
పరబ్రహ్మం అవ్వరా? అప్పుడు లడ్డు ఏం కర్మ, ఎన్నైనా వచ్చేస్తాయి కష్టపడకుండా అంటుంటే, కాదు నేను ఇలాగే ఉండి లడ్డూలు చేసుకుంటానంటే ఎంత కష్టం చెప్పండి. తేలిగ్గా అవుతుందా? లడ్డు అంత ఈజీ అండి, అంత కష్టపడాలి. కాబట్టి ఈ శరీరం నీచే చూడబడుతుంది, దానిని చూసే నీవు నిశ్చయంగా వేరుగా ఉన్నావు, దాన్నే నువ్వు తెలుసుకోవాలి. తెలీదా? ఎందుకంటే మీకు బోధ ఇప్పుడు ఇలా చేయడానికి లేదు. తెలుసుకో నీ శరీరం వేరు నువ్వు వేరు అని ఇప్పుడు ఉందా మీకు? మీకు తెలీదా కదా? అందుకే అన్న కదా, అనుభవజ్ఞులు జ్ఞానులు తెలుసు. తెలియంది ఏదన్నా ఒక్క విషయం చెప్పండి మీకు, ఇది తెలియదని ఒకటి చెప్పండి. అలా అనకండి. ఇప్పుడు మీకు ఏదైనా ఈ అద్వయంలో ఆచరణ పెట్టవలసింది ఏదన్నా తెలీదా? ఆచరణకి తెలియందంటే ఏదన్నా ఉందా? బాహ్యంలో ఇది తెలియదు అది తెలియదు అని మీరు అంటున్నారు, అనొచ్చు కూడా, తెలిసినా తెలియదు అనొచ్చు. ఇప్పుడు అద్వయంలో మీరు ఆ మాట అనగలుగుతారా? అసత్యం అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మీకు అద్వయ ఆచరణకి నాకు ఇది తెలియదండి, నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలి అంటారా? ఎంత ప్రాక్టీస్ చేసినా లాయర్కో డాక్టర్కో ఎవరికైనా సరే వచ్చే గుర్తింపే వస్తుంది. చెట్టు కింద ప్లేడర్ కింద వాళ్ళకి తేడా లేదు. డాక్టర్లు కూడా అంతే కదా. ఎంత కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటే మటుకు పేరు వచ్చేసింది, రావాల్సిందే వస్తుంది. అది బ్రహ్మని ఈతనండి, ఇంకోటి అనండి, ఏదన్నా అని. ఇప్పుడు ఏం చేయాలి? గట్టిగా రెండోసారి స్థిరంగా నిశ్చయంగా బ్రహ్మంలో ఉండే విధంగా సహజ స్థితిలో ఉంటారు. నేను బ్రహ్మం ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండాలండి. 4 అసలైన నేనుగా 5 బ్రహ్మ లక్షణాలు 6 ఇవన్నీ విడివిడివే. కానీ ఒకటే. అప్పుడు మొదటిసారి ఏకకంఠంతో రావాలి. అరవరు గట్టి గట్టిగా. ప్రేమ వెంటనే ఒప్పుకుంటుంది కొన్ని, కానీ మరి ఇక్కడ రాదే తెలుసని. ఒట్టిగా తెలుసు కాదు, బాగా తెలుసు. ఇక్కడ కొంచెం వేరేగా చెప్తాను, అప్పుడైనా మీరేదన్నా. ఈ శరీరం నాది అని అందరూ అంటూనే ఉంటారు, నిజానికి నాది అనబడేది నేను కావడానికి వీలు లేదు. శరీరం నాది, నేను శరీరానికి స్వామిని, నేను నా కుక్క కావడానికి వీలు కాదు. నేను శరీరం అన్నావు కదా, నాది శరీరం అన్నావు, మరి కుక్క కూడా నీదేగా. కుక్క నాది అనవచ్చు, కుక్క మీద సర్వ హక్కులు ఉండవచ్చు, కుక్క నాది అనవచ్చు, కానీ నేను కుక్కను కాదు. కాబట్టి మరి దీని ప్రకారంగా చూస్తే శరీరం నాది అనొచ్చు, కానీ మీరేనా? మరి నాది అన్నదని మీరు అయిపో, నీది తినాలి నాది తినాలి అనుకుంటే అనుకోవచ్చు కాక, కానీ ఇప్పుడు ఇది ఎంత కష్టం అండి నాది అనడానికి, చాలా కష్టం కదా. ఇప్పుడు కష్టం దాంతో పోల్చి ఇష్టం లేదు. నేనేం చేయలేదు, ఆయన చెప్పింది కావాలంటే మీరు తర్వాత పుస్తకం చూసుకోండి. కాబట్టి ఇప్పుడు అనగలుగుతారా? మీ ఇష్టం. కాబట్టి శరీరం నీవు కాదు, శరీరం కంటే భిన్నంగా ఉన్నావు. నీ శరీరానికి నీవు స్వామివి, అధికారివి, యజమానివి ఏమన్నా అనుకోండి. మరల మరల మననం చేసుకొని దృఢంగా తెలుసుకో సత్యాన్ని. అంటే కుక్కను కూడా అందులో కలపాలి, కేవలం శరీరానికి అనకూడదు. చూద్దాం అలా ఉంటారో ఎలా ఉంటారో తెలియాలి కదా ఆచరణలో. అవును.
నీచే చూడబడే వస్తువులలో ఒకటిగా నీ శరీరాన్ని చూడటం నేర్చుకో. దానికి ప్రత్యేకంగా ఏమి ఇవ్వకండి. నీచే చూడబడే వస్తువులలో ఒకటిగా నీ శరీరాన్ని చూడటం నేర్చుకో. శరీరంపై ఇది వరకు నీకుండే అభిప్రాయాలను మార్చుకో. కాబట్టి నీ శరీరంచే గుర్తించబడే ప్రపంచంతో ఎలా ఉండాలో అలా ఉండి సరిగ్గా వ్యవహరించు. ఇంకా ఎప్పుడన్నా ఏదన్నా నాది అంటారా? అనంగానే ఏమొస్తుంది తాటలోకి? ఏమండి నేను కుక్కర్ పెట్టట్లేదండి అనొచ్చు. అనకపోయినంత మాత్రాన ఏదవుతారండి? చెట్టు పెంచితే చెట్టు అవుతారా? అలాంటి చెట్టుగా ఉండాలని కోరుకుంటారా? సరైన జ్ఞానంతో ఏ మేరకు దేహ తాదాత్మ్యం తగ్గుతుందో ఆ మేరకు అవిద్య అంటే అజ్ఞానం తగ్గుతుంది. కొంతమేర తగ్గింది కదా, పూర్తిగా తగ్గల. లేకపోతే అక్కడ కూర్చోటం ఎందుకు? ఆనుకుని కూర్చోక్కర్లేదు. ఆత్మని తెలియని అజ్ఞానం నుండి ఉద్భవించిన చిత్రమైన చిత్తభ్రమణమే ఈ దేహత్య. తెలిసి కూడా అలానే సమర్థించుకుంటారా? ఏదో కొంచెం మంచిగా వాడాడు, చిత్రమైన భ్రమ అని. చిత్రమాదేవన్న ఏమి కాదు, సమర్థింపు అవుతుంది. మీరు కాబట్టి ఈ పొరపాటు అంటే దేహమే నేను అనే పొరపాటు సర్వ ఉద్రేకాలకు, బాధలకు, భయాలకు అన్నిటికీ మూలం. అబద్ధం చెప్పారా? అయినా సరే నేను బాధలు పడతాను, ఆ ఉద్రేకాలు ఇవన్నీ చేస్తాను, కానీ ఈ దేహం నేను అనకుండా ఉండను అని ఎవరన్నారు? ఎవరు అనలేదా? మీరు చేస్తున్నారు కదా అదే పని. లేవా ఉద్రేకాలు, భయాలు, ఆందోళనలు? సిచ్యుయేషన్ బట్టి, ఆ ఒక్క సిచ్యుయేషన్ లోనే, వాడి విషయంలోనే ఇలా రకరకాలుగా లేవా? మరి ఎవరు అనరు. ఎందుకన్నా అనకపోతే అజ్ఞానం ఎక్కడుంది? నేను అన్న ప్రతి వాడికి లేవా? ఏదో రకంగా ఉంటూనే ఉంటుంది. ఓసారి అహంకారంగా ఉంటుంది, నాకంటే ఎవడన్నా ఉన్నాడు. ఇంకోసారి రకరకాల సిచ్యుయేషన్ ని బట్టి. కాబట్టి ఈ పొరపాటే దేహం నేను అన్న పొరపాటు ఎన్ని అనర్థాలకి. తీరిగ్గా కూర్చుని ఎందుకని అనర్థాలను తెచ్చుకోవాలి. హాయిగా నిద్ర వస్తే నిద్రపోవచ్చు. స్థితి పొందితే ఈ కష్టాలు లేవు కదా. కాబట్టి ఈ పొరపాటు వల్ల అన్ని నావే అనుకుంటారు. ఉద్రేకాలు, సంచనాలు, అబ్బాబ్బా అన్ని అడ్డాలే కదా మీకు. ఏ అడ్డం లేకపోతే హాయిగా వెళ్ళిపోతారు కదండి. రోడ్డు మీద అడ్డాలు లేవనుకోండి, జామ్ జామ్ వెళ్ళిపోవచ్చు కదా. అందుకే హైవే మీద పెట్టరు. మరి అక్కడ కూడా వాడు డుక్కు డుక్కు అని వెళ్తే ఎప్పటికి వెళ్తారు? అందుకని అక్కడ ఉంటాయా? ఏమన్నా అయితే అంతే, అది డిపెండ్స్, అంతే కదా. ఇక్కడ ఇప్పుడు ఈ అడ్డాలు ఎవరు పెట్టుకున్నారండి? ఆయన పెట్టాడా? ఆయన ఏం పెట్టలేదు, ఇచ్చాడు. ఇవ్వకపోతే మీరు ఎలా పొందుతారు ఆత్మని? ఎలా తెలుసుకుంటారు? ఈ మానవ దేహం ఇవ్వకపోతే మీరు తెలుసుకునే అవకాశం ఉందా? చీమకి, దోమకి ఉన్నాయా? చెట్టుకు ఉందండి. ఇది వింటుంది, భ్రమం అయిపోతుందా? గోడ అవుతుందా? డౌట్ ఏమన్నా ఉందా? ఏమో అవుతాయేమో గురువు గారు అంటారా? ఒట్టిగా అంటారు. ఉంటాడు. అమ్మ మరి ఆ సాలీడు అవన్నీ ఎట్లా మోక్షం పొందినాయమ్మా? వాటికి నేను ఎన్నిసార్లు మోక్షం అంటే ఏం చెప్పాను? మళ్ళీ జన్మ లేకుండా ఆనంద స్థితి, బ్రహ్మం దగ్గర స్థిరత్వం. జ్ఞానం తెలిసిన వాడి మోక్షం ఇది. జ్ఞానం తెలియని వాడికి ఎన్నిసార్లు చెప్పాను నీకు? వరుసగా నీ అష్టకంబులు రాసి చదివిన వారికి ఉన్నత జన్మ వచ్చాయా?
అందరు రాస్తాను. సిరులని ఇచ్చేదవు ఎల్లా కాలం పని లేదంటే ఏ నరహ పటే మోక్షం అవాప్నోతి. వచ్చిందా మరి? ఓ కంఠం దిద్దుకుని చదివారుగా ఎన్నిసార్లు. మరి ఏమి ఇక్కడ కూర్చున్నారు? ఇంకా ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం ఏముంది కదా? ఎప్పుడో ఒకప్పటికి మోక్షం పొందుతారు కదా, చదువుకుంటూ కూర్చోండి. ఏంటి దిగమింగుతున్నావు? చదువుదామని ఏదో చదివేవాడికి అసలు శ్రద్ధగా చదువుతాడని అలా పెడతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? నువ్వు అంత్యకాలంలో అది చదివితే అలాగ మోక్షం పొందుతావు. అంత్యకాలంలో నువ్వు ఎలా చదువుతావు? అంత్యకాలే మాం అని ఆయన అన్నాడు. కానీ ఆ బుద్ధి రావాలి అంటే మొదటి నుంచి ఉండాలి కదా. వరుసగా రాసినంత మాత్రాన ఏమిటి వస్తుంది? అన్ని చేయనొప్పి వస్తుంది, ఇంకైపోతుంది. ఎందుకు వాటి గురించి ఆలోచిస్తారు ముందే? ఏదో ఇవన్నీ ఇప్పుడు ఏం లేవని కదా చెప్తున్నారు. ఆయన ముందు రాశాడా వెనక రాశాడా ఎందుకు? ఇప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చారు కదా. ఎందుకు ఇంకా మీరు కర్మలను పట్టుకుని వేళ్లాడుతున్నారు? దేనికి మీకు కర్మల గురించి? ఇంకా ఇంత చెప్తున్నా కూడా ఇంకా కర్మల గురించి ఎందుకు? మీకు కర్మలు ఉండవురా ఇలా ఉంటే అని చెప్తుంటే మళ్ళీ కర్మల గురించి ఎందుకమ్మా? మీకు పని ఏం లేదు ఏంటి ఇంకా? అవునా కదా? భస్మీపటలం అవుతాయి. నీకు అసలు కర్మ గురించి పాప పుణ్యాల గురించి ఆలోచించక్కర్లేదురా. నీవు పరమ దుర్మార్గుడవైనా ఇలా వచ్చేస్తే అన్ని అయిపోయి నువ్వు బ్రహ్మం అయిపోతావురా అంటే మళ్ళీ ముందే రాశాడు కదా అని అనుకోడు. అవన్నీ ఎప్పుడు ఇందులోకి రాకపోతే అనుకోవాలి. ఇందులోకి రాకముందు కదా కర్మల గురించి పూజలు చేస్తారు. బాహ్యమైన గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏవో యజ్ఞాలు యాగాలు హోమాలు చేయమంటారు. తగ్గుకుంటూ తుమ్ముకుంటూ చేయాలి. చేయాల్సిందే కదా. వాళ్ళు ఏమంటారు? పోలే డబ్బులు ఇచ్చేయండి మేము చేస్తామంటారు. అబ్బో ఇదేదో బాగుంది అనుకుంటా. ఏమవుతుందండి? మీరు ఎక్కడ ఉంటారు? ఏదో కొంత జరిగింది కాబట్టి కొంచెం ఒక 4 రోజులు బాగుంటారు. మళ్ళీ లేదా ఇన్ని యజ్ఞాలు యాగాలు ఇంకా జరుగుతూ ఉంటాయా? ఒక్కసారి మీరు హోమమో జపమో యజ్ఞం చేయగానే మీ కష్టాలు తీరిపోతే మళ్ళీ అదే మళ్ళీ నరహ పటేత్ వరుసగని అష్టకంబులు రాజు చదివి. ఇప్పుడు కర్మలు లేవు, ఇది ఆచరణలో పెడితే, కానీ ఇప్పుడు ఆచరణలో పూర్తిగా పెట్టకుండా దోషాలు తప్పులు జరుగుతున్నాయి కదా గురువు గారు. అప్పుడు అది కర్మగా మారింది అని ఎందుకు మారదు? బురదలో కాలేస్తే బురద అంటదా? సింపుల్. పక్కన నడవరు అంటే కాదు, నేను బురదలోనే నడుస్తా అంటే ఇంకా డౌట్ ఎందుకు అందులో? ఇంకా డౌట్ ఏం లేదు. అవును, ఉండవురా అని చెప్తుంటే కూడా నువ్వు కర్మలే చేస్తానంటే ఎవడేం చేస్తాడు? 2 దారులు ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ బురద ఉంది అంటే కాదులేండి బురదలోనే నడుస్తా నేను అంటే ఏం చేయాలి? నిన్నేం ఫోర్స్ చేయలేదు కదా బురదలో నడవమని చెప్పారా? కర్మలు చేయమని చెప్పారా? మరి ఇంకేంటి? అంతే కదా. బురదలో కాలిస్తే కడుక్కోక తప్పుతుందా? లేదండి ఇలాగే ఉంటాను అంటే ఈ డైలాగులు ఎప్పుడు మాంటారో నాకు అర్థం కాదు. ఇదే చెప్పవలసిన సమాధానాలు. ఈ సమాధానాలు ముందు మానండి. మళ్ళీ జన్మలు అని అంటం ఎందుకు? కదా ఆల్రెడీ డిసైడెడ్ కదా. వాళ్ళు అదెందుకు బుద్ధి మార్చుకోవాలని సమాధానం రానివ్వండి. స్థిరంగా ఉంటాను బురదలో కాలైనని చెప్పాలి కానీ మళ్ళీ జన్మలు అంటారు. ఇంక అంటే మీరు ఫిక్స్ అయిపోయారు కదా, అదే సమాధానం. మరి మార్చుకోకపోతే ఎట్లా సమాధానం? సమాధానం మారద్దా? ఎంతసేపు అదేనా? అదే అసలు చెప్పక్కర్లేదు. అది అది డిసైడెడ్. నువ్వు కర్మలు చేస్తా బురదలో కాలిస్తే బురద అంటది అలాగే ఉంటానంటే జన్మలు అవి అంతే. నువ్వు అప్పుడు ఏం చెప్పగలుగుతావు? అది అవసరమైన సమాధానమా? మార్పు రావాలి సమాధానంలో. మరో జన్మ అన్ని జన్మలన్నీ మళ్ళీ నవ్వుకుంటే ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారు మీరు మళ్ళీ జన్మలు అని. ఎన్నిసార్లు అయింది ఇప్పటికి ఈ జన్మల గురించి మాట్లాడి మీరు?
మరి అందులో మీకు అలా అనేసి నవ్వుకుంటున్నారు మీరు. అంటే మరలా ఈ మానవ జన్మ ఏ జన్మలు ఎత్తడానికి మీకు భయం లేదు. పొందుతాం అనుకుంటున్నారు మీరు. సమాధానం మారకపోతే ఎట్లా? ఎంత గంభీరమైన దాన్ని, ఇది ఆనందమైంది కాబట్టి నేను కొంత అది చెప్తాను, అంతేగాని మీరు అలా తీసుకుంటే మీరు అవుతారా? మరి ఎందుకని సమాధానాలు అలాగా? అవసరం వచ్చినప్పుడు సమాధానం చెప్పరు, అడిగినప్పుడు సమాధానం చెప్పరు, అవసరం లేనప్పుడు మాట్లాడతారు. అవసరం లేనప్పుడు మాట్లాడితే ఎంత తేలిగ్గా తీసుకున్నారో అర్థమవుతుంది. ఎందుకులే నేను ఎప్పుడు మామూలుగా వదిలేస్తాను సరేలే అన్నట్టు. కానీ మీకు అర్థం కావటం లేదు. మీరు అనవసరమైన సమాధానాలు చెప్తున్నారు, అవసరమైనప్పుడు సమాధానం చెప్పటం లేదు. మరి అది గ్రహించకపోతే ఎట్లా? ఇన్నాళ్ళైనా కూడా గ్రహించుకోవాలి. ఇది తేలికదే, కానీ మీరు తేలిగ్గా తీసుకోరాదు కదా. ఎప్పుడు దాన్ని అలా తేలిగ్గా తీసేసుకుంటే సీరియస్గా ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు పొందుతారు? ఇలా సీరియస్గా చెప్తే మీకు అర్థమవుతుందా? మీరు వినగలరా? ఇంకొకటి, అది ఆనందమైనది, ఇష్టంగా ఆనందంతో చేయవలసింది కాబట్టి. ఇంకోటి, నా సహజ లక్షణమే అలాంటిది, కానీ నేను మామూలుగా చెప్తున్నాను మీకు. ఎందుకు మీ జీవితాలవో నా జీవితాలవో ఫ్లాష్ బ్యాక్లు చెప్పవలసిన ఆవశ్యకత నాకు లేదు. అవి లేకుండా కూడా నేను చెప్పగలను. కానీ ఎందుకు? అది బాగా మీకు అర్థమవుతుందని చెప్తున్నాను నేను మీకు. మరి అది అర్థం చేసుకోకుండా మీరు మళ్ళీ ఇంకా అక్కడే కూర్చుంటే ఎలా కుదురుతుంది? బుద్ధులు మారాలని చెప్పట్లేదు. మరి సమాధానం మారలేదంటే అర్థం ఏంటి? మారాలి సమాధానం. మీ నుంచి కూడా గంభీరమైన సమాధానం రావాలి. ఏం కాబట్టి అంత తేలిగ్గా తీసుకోకండి. ఆచరణలో పెడితే మీ మనసు మారుతుంది, బుద్ధి మారితే సమాధానం మారుతుంది. నేను ఇలా చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అలాగే సమాధానాలు చెప్తే మీరు మారతారా? మారారా? మరి మీలో ఉన్నతమైన సమాధానం ఆశిస్తాను నేను. ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ ఇవే సమాధానాలు అయితే మళ్ళీ జన్మలు అంటే ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో ఆలోచించండి. ఆ సమాధానం ఎప్పుడు గురువు ఆశించడు. మొదట్లో మీకు తెలియలేదు కాబట్టి నేను జన్మలని మీకు చెప్పాను, కానీ ఏ జన్మలు వస్తాయో మీకు తెలియనప్పుడు మళ్ళీ జన్మలని చెప్పి అలా తేలిగ్గా తీసుకుంటే అలా కుదురుతుంది. మీలో ధీరత్వం వస్తుందా? తేలిక భావంతో ఉన్న బాహ్యమైన మీరు పొందటం కానీ ఇంకోటి కానీ చేయగలరా? ఒక మనిషి పట్ల మీకు తేలికమైన అభిప్రాయం ఉంటే వాళ్ళని గౌరవిస్తారండి? మరి అందరినీ సమానంగా చూడమని చెప్పబడే పరమాత్మ మాట మీరు విన్నట్టు అవుతుందా? అందుకే ఉపాధిని బట్టి గౌరవించమన్నారు, కానీ ఉపాధిని బట్టి నిరసించమని అనలేదు. పనమ్మాయికి కూడా ఎంత గౌరవం ఇవ్వాలి అంత ఇవ్వమన్నారు. గౌరవం అనే మాట వాడబడిందా? వారిని ఏమైనా అనవచ్చు మీరు ఉపాధిని బట్టి అని అన్నాడు పరమాత్మ. వాళ్ళల్లో కూడా ఉన్నది ఆయనే కదా. వాళ్ళని సమానంగా నీతో కుర్చీలో కూర్చోబెట్టక్కర్లేదు, కానీ ఇవ్వవలసిన గౌరవం. వాళ్ళు కింద కూర్చోలేరు, అప్పుడు కింద కూర్చోమని అనగలరా? పర్వాలేదు కొంచెం పక్కకు వేసుకుని కూర్చోమన్నారు. ఎలాగ మరి మీలో మార్పు రాదు? తేలిగ్గా తీసుకోకండి. జీవితాలు అనేది ఎంతవరకు మీరుంటారో మీకు తెలియదు. ఏ క్షణం ఎన్నో చూశారు, అయినా ఇంకా ఇంత తేలిగ్గా సీరియస్నెస్ రావట్లేదు. మీరు ఆచరణ పెట్టి తీరాలన్న సీరియస్నెస్ ఏది? సీరియస్నెస్ ఉంటే ఏవి అక్కర్లేదు. నియమాలు నిష్టలు అవసరమా? కాబట్టి ఇంద్రియాలను చూస్తున్న నీవు ఇంద్రియాలు కావు, నీవు మనస్సు బుద్ధి ప్రాణం కావని నిశ్చయంగా తెలుసుకో. ఇంద్రియాలకు విషయాలను గ్రహించే గుణాలు, మనస్సు బుద్ధి ప్రాణం కలిసి సూక్ష్మ శరీరం అనబడతాయి. అది కూడా నీవు కాదు. కాబట్టి అన్ని అనాత్మలే. ఆత్మ లేకపోతే మీలో ఇన్ని ఉన్నాయని ఇంకోటి ఉందని కానీ తెలుసుకోలేరు కదా. శరీరం ఆత్మ రెండు ఒకటిగా ఉంది. అది ఇది ఒకటే. స్థూలం ఉండబట్టి సూక్ష్మం ఏర్పడింది. మనస్సే స్థూలం, అదే సరే సూక్ష్మం. సూక్ష్మ శరీరం అంటే అదే. స్థూలం కనపడుతుంది, సూక్ష్మం కనపడదు కదా.
మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా అవే, అన్ని అనాత్మలే. కాబట్టి గంభీరంగా గనక, అంటే గంభీరం అంటే నా ఉద్దేశం సీరియస్నెస్ అని కాదు కదా, దాని అంత భయం కూడా కాదు, ఒక గౌరవం. అంటే ఎంతటి ఉన్నతమైనది అవకాశం ఉండి మనం పొందలేకపోతున్నామే అన్న ఇది ఉండాలి. బ్రాండెడ్ వస్తువులు ఎందుకు కొనుక్కుంటున్నారంటే మీకు కెపాసిటీ ఉందని కదా. ఎందుకు మరి మామూలువి కొనుక్కోరు? కొనుక్కోవచ్చు కదా మామూలువి కూడా. వాడు చెప్పినట్టు ఏమవుతుంది, ఈ షాపులో వాడు తయారు చేసినవి బ్రాండెడ్ వాడికి వెళ్ళి వాడిది పెట్టుకుంటారట. మనకు ఒక ఇది సరే, ఏదైనా సరే మీ యొక్క స్తోమతను బట్టి మీరు దానికి వెళ్తారు. స్తోమత ఉన్న వాళ్ళు అందరూ కూడా బ్రాండెడ్ కొనుక్కోరు, వాళ్ళ వాళ్ళ బుద్ధి అనుసారం ఇష్టానుసారం ఉంటుంది. కానీ అందరూ కూడా ది బెస్టే కోరుకుంటారు. కెపాసిటీ ఉన్నప్పుడు ది బెస్ట్ తీసుకుంటారు కదా. మరి ఇప్పుడు మీకు కెపాసిటీ లేదా? అన్నీ ఉన్నాయి, పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి, ఆచరణ చాలా సులభంగానే ఉంది. పోనీ ఇది లేదండి మాకు ఈ ఆచరణ కని మీరు అనగలరా? పిల్లలు కూడా ఏం అడ్డం కాదు, ఎవరు ఏది ఎప్పుడు అడ్డమే కాదు అసలు. మీ సాధన ఆత్మని తెలుసుకోవడానికి ఏదైనా అడ్డం ఉందా? వీటన్నిటికి ఒప్పుకుంటున్నారు కదా, అడ్డంకులు లేవని ఒప్పుకుంటున్నారు కదా. మరి ఒప్పుకుని మళ్ళీ మీరు మాటల్లో ఎందుకు చెప్తున్నారు అడ్డంకులు అని? మీరే కదా ఒప్పుకున్నారు ఫస్ట్. అన్ని ఇంట్లో వాళ్ళు అనుకూలంగానే ఉన్నారు, మాకు చేయడానికి సమయం ఉంది, ఇన్ని మీరు చెప్పిందే కదా, నేను అనలేదు కదా. మరి అదే దాంతో మళ్ళీ ఎందుకు అంటున్నారు? ఇది ఉంది అది ఉంది ఏదో అంటున్నారు కదా. మరి మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? నిజానికి మీరు అన్నం ఉన్నాయా? మీరు అనుకునే కష్టం ఉందా? ఆ? అదే అంటున్నాను, ఇవన్నీ ఒకటే. మీరు ఆచరించకపోతే స్థిరత్వం ఎలా వస్తుంది? ఆచరించకపోవడానికి ఏమన్నా వేరే కారణాలు ఉన్నాయా? మరి ఆచరణ ఎందుకు చేయటం లేదనేది మీకే కదా అర్థం కాంది. చెప్పడానికి గురువు ఉన్నారు, ఇంట్లో పరిస్థితులు అనుకూల. అసలు మీ మనసుకి వేరే ఏం కావాలండి? మీరు మనసులో ఏమనుకుంటున్నారు పక్క వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళు ఏమన్నా అనుకోండి, మీరు కనుక ఇదే ధ్యాసలో ఉంటే మీకు అర్థం ఎక్కడుంది అసలు? మంచి డ్రైవర్ అనుకోండి, స్కిల్ ఉన్నవాడు, హైవే మీద పోతున్నా వాడు చక్కగా డ్రైవింగ్ చేసేస్తాడు. పక్క కార్ని వెనక కార్ని వేరే వాళ్ళని తిట్టుకోడు వాడు. వాడికి ఎలా డ్రైవ్ చేయాలో తెలుసు కాబట్టి వాడు చక్కగా వెళ్ళిపోతాడు. వాడు అసలు ఒక రీజన్ కూడా చెప్పడు, వెళ్ళిపోతాడు వెళ్ళిపోడా. సరిగ్గా రాని వాడే వీడు అడ్డం వస్తున్నాడు వాడు అడ్డం వస్తున్నాడు, నేను స్పీడ్ గా వెళ్దాం అనుకుంటే వెళ్ళనివ్వట్లేదు అని అనరా మీరు? ఇప్పుడు అదే కదా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ నేను ఎప్పుడు కూడా విడిగానే ఉంది కదా అసలు. నేను అది అనకపోతే మీకు ఎలా తెలుస్తుంది? మీరు గుర్తిస్తున్నారు, గుర్తించిన దానే కదా చెప్తున్నారు. సమర్థింపు ఉన్నా ఏది ఉన్నా అన్ని కూడా ఎక్కడుంది? మళ్ళీ సత్సంగం ఎప్పుడు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప ఇంకా సత్సంగాలు అక్కర్లేదండి మాకు, మేము పొంది తీరుతాం అన్న మాట కదా గురువు వినాలనుకుని. నెక్స్ట్ సత్సంగం ఎక్కడ? నెక్స్ట్ సత్సంగం ఎలా ఉండాలి? ఏ నియమనిష్టలు లేని సత్సంగం కావాలని కోరుకో, కలుసుకోవచ్చు అప్పుడు కూడా. సమయము ఇవి అన్ని ఏది లేని పరమాత్మతో సంగమం కావాలి. అందరూ పరమాత్మలు అయినప్పుడే పరమాత్మతో సంగమం. పరమాత్మ కానప్పుడు మీరు పరమాత్మతో సంగమం అనగలరా? అనలేరు కదా. అది రావాలి ఇక్కడ. కానీ నెక్స్ట్ దానికల్లా అవుతాము, నెక్స్ట్ దానికల్లా అవుతాము అంటే నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుందో? ఇప్పుడు ఎన్ని రోజులైంది సత్సంగం జరిగి?
అంటే పెద్ద సత్సంగం మామూలు. చిన్న చిన్నవంటే ఏదో అప్పుడప్పుడు జరుగుతుంది, కానీ ఏంటి ఉపయోగం చెప్పండి. ఇది రావాలి మీలో. అంతేగాని సత్సంగంలో బాగుందండి, చాలా ఇది చేశాము, చాలా ఆనందపడ్డాము, ఇలాంటివి కాదు గురువు ఆశించేది. అసలైన ఆ సమాధానం రావాలి. ఏ స్థితిలో ఉన్నారో, మీ మనసు స్వభావం ఏమిటో, బుద్ధి ఏం చేస్తోందో మీ అందరికీ స్పష్టంగా తెలుసు. తెలీదా? తార్కికంగా స్వతంత్రంగా ఆలోచిస్తూ నిశితంగా పరిశీలించి తెలుసుకుని తాను చూడడాన్ని గుర్తిస్తూ అలా చూస్తున్న తనపై తాను దృష్టి నిలపడం. అంటే ఎవరు చూస్తున్నారు? నేను అనే ఈ దేహం చూడటం లేదు. ఆ నేను అంటున్నది ఎవరో వాళ్ళు కదా చూస్తున్నారు. వాళ్ళపై దృష్టి నిలపాలి. అంటే అక్కడ ఏకాగ్రత ఉంది. అది తెలియందేం కాదు. దానిపై దృష్టి అంటే అదే ఏకాగ్రత, అదే ఉన్నది అని తెలుసుకుని ఆ విధంగా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే మీ చెప్పే సమర్థింపులు అవి అన్నీ కూడా నశించేవేనే తెలుసు. అర్థం ఏంటో అవి నిజం కావని మీకు తెలీదా? మీ సమర్థింపు నిజమో కాదో మీకు తెలీదా? కాబట్టి బాహ్య దృష్టిని విడనాడి కేవలం తనను తాను చూసుకోవడమే నిధి ధ్యాసన. నిధి దొరికితే దాన్ని చూసుకోరండి. మీరు ఓ నగ చేయించుకున్నా, ఒక వస్త్రం కొనుక్కున్నా ఇష్టంగా చూసుకుంటారు కదా, దృష్టి మరలుతుందా? షాపులో ఎన్నో చూస్తారు, కానీ మీకు నచ్చిన దాని మీదే మీ దృష్టి ఉంటుందా ఉండదా? అది ఏదైనా సరే మీకు నచ్చిన దాని మీదే ఉంటుంది దృష్టి. నచ్చని వాటి మీద పక్క వాళ్ళు చెప్పినా మీ దృష్టి ఉంటుందా? ఎక్కువసేపు ఏమంటారు, నాకు అంత నచ్చలేదంట. ఏదో మొహమాటం ఉన్న వాళ్ళైతే సరే చూద్దాంలే అది, కానీ మనసులో ఏది ఉంది దృష్టి, అది ఏదైనా సరే దాని మీదే ఉంటుంది. అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా సరే. అంటే ఆత్మ మీద దృష్టి లేదంటే అర్థం ఏంటి? కాబట్టి ఇంద్రియాలు, మనసు, బుద్ధి అని నీలో నీ అధీనంలోనే ఉండాలి. అధీనంలో లేనప్పుడే కదా సమర్థింపులు వస్తాయి. మీ అధీనంలో ఉంటే మీరు వేరేగా ఏమన్నా చెప్తారా? నేను చెప్పిన మాట వాడు కాదండి, వాడు వింటాడు. పిల్లల గురించి అంటారు కదా, వీడికి చాలా వచ్చండి, ఎరా చెప్పరా అంటాడు, వాడు చెప్పడు. కాబట్టి దృఢంగా నిశ్చయంగా తెలుసుకుని అంటే ఆచరణలో పెట్టమని చెప్తున్నారు. ఇక్కడ చేయవలసింది ఆచరణ ఒక్కటే. ప్రశాంతంగా ఉన్నప్పుడల్లా నిద్రను ఆచరణ పెట్టట్లే. నిన్ను నీవు చూసుకో. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళ వలె నీవు కూడా పనిముట్టువు మాత్రమే. నువ్వు వాటిని వాడుకుంటున్నావు. ఏ కార్మికుడైనా, ఏ పనివాడైనా సరే తన దగ్గర ఉన్న కరణాలతో, సామాగ్రితో పనిచేయగలరు. ఆ పనిముట్లే తమంత తాము ఏవి చేయలేవు. ఇంద్రియాలు చేస్తాయండి? మీరు అనుకునే కర్మైనా మీరు చేయవలసిందే. మీరు చెప్తే కదా అవి చేస్తాయి. నిద్ర వస్తోంది అంటారు, ఎందుకు వస్తుంది? మీరు అనుకున్నప్పుడు వస్తుంది, అనుకోకపోతే వస్తుందా నిద్ర? ఎన్ని నిద్రలేని రాత్రులు గడపలేదు. శరీరం బాగా అలసిపోయినప్పుడు ఎంత ప్రయత్నం ఏదైనా సరే వస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ అంత శ్రమ ఉందా? కాబట్టి ఇంద్రియాలను మీరే కదా పనిచేసేటట్టు చేస్తున్నారు. అది ఒప్పుకోవడానికి బదులు ఏదో సమర్థింపు చెప్తారు, ఈ సిచ్యుయేషన్ ఆ సిచ్యుయేషన్ ఏదో. వాళ్ళు అలా ఎందుకు ఉంటున్నారు? వాళ్ళు ఎలా ఉంటే నీకేందో, నువ్వు ఎలా ఉండమని నీకు చెప్పబడిందో తెలియబడిందో, మరి నువ్వు అలా ఎందుకు ఉండట్లేదు? వాళ్ళు అలా ఎందుకున్నారు అని బాధపడే బదులు నేను ఇలా ఎందుకు ఉండలేదని ఎందుకు బాధపడలేదు? మీకు తెలియబడింది ఇలా ఉంటే మీరు అలా అవుతారు అని తెలియబడింది. అవుతారు కూడా, సందేహం ఏం లేదు.
కానీ ఏం చేస్తున్నారు? ఏమండి వాళ్ళు అలా ఉండట్లేదండి అంటున్నారు. నిన్ను వాడినే చూడమని చెప్పింది. బాగా అబ్జర్వ్ చేయి, వాడు ఎలా ఉంటున్నాడు నాకు చెప్పన్నారా? అదే ఆ బోధ ఇప్పుడు. ఇదే విధంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం మొదలైనవన్నీ బాహ్యమైన, అభ్యంతరం అంటే లోపల ఉన్న కరణాలు మాత్రమే, పనిముట్లు మాత్రమే. మీరు ఎలా వాడితే అలా ఉండదా? ఉండదా? కాబట్టి కళ్ళని దేనికి ఉపయోగించాలి? ఎన్ని తిప్పలు వచ్చాయి కదా అసలు. ఒక్క సాధన చేయమని చెప్పాం మిమ్మల్ని. గురువు ఏం చేయమన్నారని మిమ్మల్ని వేరే చేయమన్నారా? అంటే గురువుకి ఏ సమయానికి ఏది అవసరం అనేది గ్రహించి చేశారనుకోండి గురువు. దీనికన్నా గురువు ఆశించేది ఏంటండి? అసలైంది ఆశిస్తాడు. మీరు అది చేస్తే ఇవి చేయండి, ఎంతటి సంతోషం పొందుతాడు. ఎక్కువ మౌనం పాటించండి ఇక్కడ అన్నాను. కాబట్టి కరణాలు నేను కాదు. మనస్సు ఉంటేనే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచపు విషయాలని మనోబుద్ధులు గ్రహిస్తాయి. ఈ మనోబుద్ధులు గ్రహించి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఏమిటి అనేది బుద్ధి నిశ్చయిస్తుంది. మీ బుద్ధిని బట్టే కదా ఆ ప్రకారంగా ఇంద్రియాలు పనిచేస్తే ఫలితాలు. మీరు చేసిన దాన్ని బట్టి మీ ఫలితం కదా. ఆ ప్రకారంగా ఇంద్రియాలు పనిచేస్తే ఫలితాలను ఏ విధంగా పని జరిగినది ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాను కదా. మీరు తెలుసుకోవటం లేదు. ఈ విధంగా అన్నిటినీ తెలుసుకుంటూ బుద్ధిని కూడా స్పష్టంగా చూస్తున్న అసలు నేను ఎప్పుడు విడిగా నేను అది ఎప్పుడు దాంతో తాదాత్మ్యత చెందలేదు. నిశ్చయంగా విడిగా ఉండి ఈ మన శరీరాలన్నిటికి కూడా పనిచేయగల శక్తిని ఇస్తుంది. కాబట్టి అంతా నాదే, అంతా నేనే అంటే ఊపిరిని పీల్చడం వదలడం, ఈ శ్వాసక్రియ మనకు స్థూలంగా స్ఫుటంగా కనిపించే ఒక లక్షణం. అంటే మీరు బతుకున్నట్టుగా. లేకపోతే ఏదన్నా తెలుసుకోగలరా? ఫస్ట్ ఏం చూస్తారండి? కాబట్టి శారీరక క్రియలన్నిటికీ ప్రాణమే మూలం. పంచభూతాల రజోగుణ ప్రభావంతో ఈ ప్రాణం పనిచేస్తుంది. కాబట్టి ప్రాణం కూడా నీ చేత చూడబడే జడ పదార్థమే, అనాత్మే. అవునా కాదా? శుభం భూయాత్. కాబట్టి నీవు చూసే ఈ దేహం నువ్వు కాదు అని నిశ్చయంగా తెలుసుకో. అందులో నువ్వు గనక అనుమానమో ఇంకోటో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుస్తుంది కదా, ఏం అనుభవిస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి అనుమాన ప్రమాణంతో చూసే నీవు వేరుగా ఉన్నట్లు నిశ్చయంగా తెలుసుకో. నీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ దేహమే నేను అనుకునే ఛాన్స్ ఎక్కడా లేదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నా తెలుస్తోంది కదా. కాబట్టి జ్ఞాన కర్మేంద్రియాలతో కూడిన స్థూల శరీరము, మనోబుద్ధులతో కూడిన సూక్ష్మ శరీరం కూడా ఆత్మ కాదు. అవన్నీ మీరు భావించుకుంటున్నవి మాత్రమే. ఎక్కడ ఇది అదే అని చెప్పడానికి లేనే లేదు. మరి ఇదంతా కలిస్తే ఆత్మ అవుతుందా? విడివిడిగా ఇవన్నీ పరిశీలించబడి అనాత్మగా పదార్థ నిర్మితాలుగా నిర్ధారించబడినప్పటికీ ఇవన్నీ కలిసి పని చేయడంలో చైతన్యమైన ఆత్మ కొత్తగా వచ్చిందా? దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. విడివిడిగా దారాలుగా అంటే సింగిల్ గా ఉంటే అవి గాల్లోకి ఎగిరిపోతాయి. అదే మీరు ఒక తాడుగా పేంటే అప్పుడు ఒక ఏనుగును, మహాబలవంతమైన ఏనుగును కూడా బంధించవచ్చు. ఈ విధంగా ఇంద్రియ సంఘాతం కలిసి పనిచేస్తే ఆత్మ తయారవుతుందా? బలం అయిపోయి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా తెలిసింది ఇవన్నీ కలిపిన ఆత్మనేమి అది సృష్టించలేదు, అది ఆత్మగా మారలేదు. ఇవన్నీ కలిసినా కూడా ఆత్మగా అవి మారలేవు. ప్రతి దారానికి వస్తుతః ఎంతో కొంత బలం కలిగి ఉండనే ఉంది. అన్నీ కలిపినప్పుడు
ఏకమవుతాయి. విడివిడిగా ఒకటి, అన్ని కలిస్తే ఇంకా బలంగా తయారవుతాయి. విడివిడిగా ఉండకుండా ఏకంగా ఉండటంలో గల విశేష బలం కూడా తోడై ఆశ్చర్యాన్ని కలిగించే సందేశం కదా. అంటే ఒక పెద్ద తాడుగా పేనబడినప్పుడు కొంత బలమైన దాన్ని, అవన్నీ తెలిసిందే కదా తాడు గురించి. పాము కాదు ఇక్కడ పే అన్నట్టు, అది మీ అందరికీ తెలిసిందే, చాలా సార్లు వాడే ఉంటారు కదా. అది కాబట్టి ఇక్కడ కొత్తగా జనించింది ఏమీ లేదు. ఇక్కడ కొత్తగా ఏమన్నా పుట్టిందా? అవే తాళ్ళు విడిగా ఉండేదాన్ని ఒకటి చేశారు. ఒకటి చేసినప్పుడు బలం ఎక్కువైంది. అంటే అర్థం ఏమవుతుంది? అర్థమవుతుంది మీకు ఏమన్నా? ఏం చేయాలి? ఆత్మీయం అంటే అంతకన్నా అంతా ఏంటో అనుకున్నప్పుడు ఇంద్రియ నువ్వు మళ్ళీ బాహ్యంలోకి వెళ్ళకూడదు ఆత్మీయగా ఉంటే అని. ఆత్మగా ఆత్మ ఇక్కడ ఇంకా రాలేదు కదా, ఇంద్రియ సంఘాతం అన్నాడు. మరి అన్ని కలిపి ఉంచాలా? అజము అమృతమైన ఆత్మ సంఘాతం నుండి జనించే అవకాశం ఉందా? కాబట్టి మా ఇంద్రియాలన్నీ ఒకదానికి ఒకటి పరస్పరంగా సహకరించుకుంటాయి అనడానికి ఉందా? అందుకని చూసిన దాన్ని గ్రహించకూడదు, విన్నదాన్ని గ్రహించకూడదు, ఇన్ని చెప్పారు. అవి వేటికి వాటికే ఉండాలి, బలహీనంగానే ఉండాలి. అది ఆత్మగా అయినప్పుడు ఇవన్నీ కలిపితే ఆత్మ కాదని కదా నీకు చెప్తున్నారు. నువ్వు మళ్ళీ ఆత్మగా ఉన్నప్పుడు అంటే ఎలాగా? కాదు కదా. స్థూల సూక్ష్మ శరీరాలను నిశ్చితంగా పరిశీలించి తార్కికంగా ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అంతుందా ఇప్పుడు మీకు? ఆల్రెడీ తెలిసిపోయింది కదా. ఇంకా తార్కికంగానో జాగ్రత్తగానో ఇవి నీచే చూడబడుతున్నాయి. అందుకే చూసే నీవు వేరుగా ఉన్నావని నిశ్చయంగా తెలుసుకో. నువ్వు వేరుగానే ఉన్నావు కదా. నువ్వు లేకుండా అవి చూస్తాయా? కళ్ళని తీసి విడిగా పట్టుకుంటే చూస్తాయా? మీరు కళ్ళు మూసుకుని నిద్రపోయినప్పుడు నేను చూడను అన్నప్పుడు అంటే నీ నిర్ణయం ప్రకారం అవి పనిచేస్తున్నాయి. కళ్ళైనా చెవులైనా అదే అక్కర్లేదు అనుకోండి. కళ్ళు కూడా అంతే, చూడొద్దా అనుకున్నాయి అనుకోండి చూడవు. చూడాలి అనుకున్నప్పుడు దొంగగా అయినా చూస్తాయి. కాబట్టి నిన్ను నువ్వు బాగా తెలుసుకో. నీచే చూడబడే మన శరీరాలు నీవు కావడానికి వీలు లేదని స్పష్టంగా గ్రహించు. నువ్వు అవుతావా? అది తెలుసు కదా. మీరు ముసలాళ్ళైనా నా మనస్సు ఉంది అంటారు కదా. నా మనసు ముసలిదైంది అంటారా? ఎట్ మై హార్ట్ ఐఎమ్ యంగ్ అనట్లా. వివేకంతో ఈ అనుమాన ప్రమాణాలతో నీవు చూస్తున్న ఇదంతా అంటే ఈ యొక్క ఇంద్రియాలు, సూక్ష్మ శరీరం, ఏదో ఒకటి, ఏదైనా సరే, ఏ శరీరాలైనా సరే అనాత్మే. నీవు వేరుగా ఉన్నావని స్పష్టంగా తెలుసుకో, నిశ్చయంగా తెలుసుకో. అదే ఆచరణ పెట్టమను. వేరే ఎక్కడ ఉందా? ఇంకా ఏది లేదు కదా. ఎక్కడుంది ఇంకోటి? సత్యాన్ని ఆచరణలో పెట్టకపోవటమే అన్యథా గ్రహణానికి నాంది. భావాతీతము, శుద్ధము, పరిపూర్ణము, సచ్చిత్ ఆనందమైన ఆత్మతత్వాన్ని గ్రహించకపోవడమే ఇదంతా. ఉన్నదేదో తెలియక అనంతంగా వస్తువులు, విషయాలు మీరు ఊహించుకుంటున్నారు. దాంట్లో కదా అనంతంగా మీ విషయాలు ఏమన్నా కొనండి, అబ్బో చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి అంటారు. అంత వద్దులే తల్లి, ఒక్క ముక్కలో చెప్పండి లేదా చెప్పడం మొదలెడితే ఆపుతారండి కదా. జగతిగా భ్రమగొల్పుతున్నాయి. ఈ అజ్ఞానాన్ని, అవిద్యను పారదొలడానికి జ్ఞానం తప్ప ఇంకోటి లేదు మీకు మార్గం. చీకటి పోవాలంటే వెళ్తురే కదా కావాలి, ఏదో దీపం కావాలి కదా. కాబట్టి అజ్ఞానం అంటే అంధకారం అని విన్నారు కదా, చదువుకున్నారు కదా. అజ్ఞానాంధక ఏంటి? అజ్ఞానాంధ తిమిరాపహ ఏదో ఉంది కదా శ్లోకం, మర్చిపోయాను నేను. రోగ కారణాన్ని నశింపజేస్తే రోగికి ఆరోగ్యం కలుగుతుంది. కారణం నశింపజేయాలి. మనస్సు నిండా దట్టంగా అలుముకుని ఉన్న భావనా మేఘాలను నిర్మూలించి శాంతింప చేయగలగాలి. అస్పష్టంగా ఉన్న ఆత్మతేజం స్ఫుటంగా స్ఫురిస్తుంది.
అందుకే నిశితమైన పరిశీలన దృష్టిని మనం చూస్తున్న వాటిపై కేంద్రీకరించుకోవచ్చు. అంటే మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఆత్మ గురించి తెలుసుకోవాలన్నప్పుడు, నేను చూసే ఈ స్థూల శరీరాలు, సూక్ష్మ శరీరాలు, ఇంద్రియాలు ఏవి నేను కాదు అన్నది మీకు స్పష్టంగా, అంటే మీకు అర్థం అవ్వకపోతే, ఇద్దరు ఒకటే శారీస్ కానీ దీని మీద గుర్తు పెట్టుకున్నా ఇది నాది అని అనుకోరు. సేమ్ ఉన్నాయనుకోండి, పెట్టుకుంటారా పెట్టుకోరా? పెట్టుకుంటారు కదా. అప్పుడు ఈ బాధలు, భయాలు, కష్టాలు మీవే. అప్పుడు ఏమి మీవండి? కానీ నేనే కదండి అనుభవిస్తున్నాను అంటే, అనుభవించమని నీకు చెప్పింది ఎవరు? మళ్ళీ ఇంద్రియమే కదా చెప్పింది. ఏ ఇంద్రియం గ్రహించింది? ఏ ఇంద్రియం విన్నది? చూడండి, అన్ని ఇంద్రియాలు, ఒకటి వింది, ఒకటి చూసింది, లోపల ఉన్న ఇంద్రియం గోల చేసింది. అప్పుడు ఇక్కడి నుంచి ఏవో వచ్చాయి, ఇక్కడి నుంచి ఇంకోటి వచ్చాయి, రకరకాలు కదా. అసలు ఇది చూడలేదు, ఇది లేదు, ఏది లేదంటే ఏదో అని వస్తుందా? ఎవరో వచ్చి మీకు చెప్పారు ఫలానా ఫలానా అని. ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని నిజంగా అలాగే చెప్పిందా? నేను అనుకుంటూనే ఉన్నాను, అలా చెప్తారని నాకు తెలుసు అని అన్నారు అనుకోండి, ఏమైందండి? గుండె కిందకి జారలే. ఎంజాయ్ చేయండి. కాబట్టి స్వప్నం వచ్చినప్పుడు ఆనందాన్ని కొంతమంది అనుభవిస్తారు, మంచి కళలు వస్తే. మీరు కాస్త యంగ్గా జుట్టున్నట్టుగా మీకు నచ్చిన కళ వస్తే మీరు ఎంజాయ్ చేస్తారు కదా. బయటకు వచ్చినా అర్థం కాదు కదా, ఇదేమిటి హిమాలయాల్లో ఉండాల్సిన ఇక్కడున్నానేమిటి అని అనుకుంటారు కదా. ఆ మెళ్ళ నగలన్నీ ఏమైపోయాయి? పూర్తిగా మెలకొచ్చాక అప్పుడు ఇంకేం చేయగలరండి? పాపం ఎంత బాధపడ్డ ప్రయోజనం ఉందా? ఇది అంతే. ఈ జన్మలో అంటే ఈ మీరు చూసే బంధాలో ఇంకోటో ఏదైనా దాంతో మీరు ఏ తాదాత్మ్యం పొందినా, కాబట్టి అనాత్మైన మన శరీరాలతో గల తాదాత్మ్యాన్ని విడనాడినప్పుడే ఈ నేను ఆత్మను అనే భావం స్థిరంగా ఉంటుంది. లేకపోతే ఏమొస్తుంది? కాబట్టి ఇంతకన్నా వేరే మార్గం లేదని ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయిట. ఇంకో మార్గం ఉంటే చెప్పబడుతుంది కదా. ఎందుకు దాచుకుంటారండి? దాచుకుంటారా? దాచుకునేవాడైతే అసలు బ్రహ్మం గురించి ఎందుకు చెప్తాడు? వేదం అంటే నథింగ్ బట్ బ్రహ్మే. చెప్తే ఆయన అన్ని చెప్తున్నాడు, ఓపెన్ గా చెప్పాడు కదా. ఇంకోటి లేదా అంటే ఇంకా ఇంతకన్నా సులభమైన మార్గం ఉందా? అందుకని గురుగారు మీరే ఇచ్చేయండి అనకూడదు, అన్ని మీరే చేసేయాలి గురుగారు అనకూడదు. గురుగారు చేయగలిగింది చేస్తున్నారు కదా. చేస్తున్నారా చేయటం లేదా? మీ పిల్లల గురించి కూడా చేస్తున్నారు. ఇంకా అంతకు మించి ఏం చేస్తారండి? చేస్తున్నారమ్మా. కాబట్టి ఏ విధమైన మార్గం లేదని ఉపనిషత్తులన్నీ ఏకగ్రీవంగా ఘోషిస్తున్నాయిట పాపం మీకోసం. ఇంద్రియాలు, శరీరం వంటి జడ స్వరూపాలు కూడా ఎవరి సన్నిధిలో చైతన్యాన్ని సంతరించుకొని విషయాలను ఆమోదిస్తూ నిరాకరిస్తూ జీవన లీలను సాగిస్తున్నాయో ఆ పరమ సత్యమే, అతడే నేను. ఆయన సమక్షంలో లేకుండా ఉన్నారా మీరు ఏ క్షణమైనా? అనాత్మ ఎప్పుడూ జడమే అయినప్పటికీ పదార్థ నిర్మితాలైన శరీరం, మనస్సు, బుద్ధి ఎంతో చైతన్యవంతంగా వ్యక్తి జీవించి ఉన్నంత కాలం ఎన్నో పనులను సమర్థవంతంగా చేస్తాయి. ఆత్మ అనాత్మ ద్వారా పనిచేస్తోంది అనడానికి ఆస్కారం ఉందా? అనాత్మ ఉండబట్టే ఆత్మ పనిచేస్తుందా? అందులో ఏమైనా సందేహం లేదు కదా. అటు ఇటు అర్థం చేసుకోలే కదా. పాప నేను కరెక్టే చెప్పానా? ఆత్మ అకర్త, అభోక్త.
వేద ప్రమాణం అదే. దానికి దేంతో సంబంధం లేదు, మీరు ఏమి చేసినా సరే. ఇంత కూడా లేదు. ఉందా ఎక్కడైనా? ఆత్మ అనాత్మ కలిసే ఉన్నాయా అంటే ఉన్నాయా? కలిసి లేవా? కలిసే ఉన్నాయి. కలిసే ఉన్నాయి. ఇంద్రియ సాక్షిగా భలే ప్రశ్న. ఇప్పుడు చెప్పండి. రెండు ఒకటేనమ్మా. నేనుగా ఉన్న ఆత్మ అనాత్మ ఒకటే ఎలా అవుతాయి? కదలేంది ఆత్మ చైతన్యం వల్ల అనాత్మ శక్తి వస్తుంది. ఉన్నది ఆత్మే. నేను అనేది వచ్చినప్పుడు అనాత్మగా గోచరిస్తుంది, కానీ అది ఆత్మలోనే ఉంది. ఏంటి బ్యాక్ బెంచ్ వాళ్ళు మాట్లాడలేదు? ఆత్మ అనాత్మ కలిసి ఉన్నాయా? ఉండవా? అనాత్మ నువ్వు ఉన్నావు, నీలో ఆత్మ ఉంది కదా, మరి లేదంటావే. ఆత్మగా గుర్తించకపోయినా ఉన్నావుగా, కదులుతున్నావుగా. ఆత్మ సాక్షిగా ఉంటుంది. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారో చూద్దాం. చీకటి వెలుగులు ఎన్నడూ కలియనే కలియవు. చీకటి ఉంది అంటే వెలుగు లేదని అర్థం. ఇదే విధంగా సత్యం తెలియనప్పుడు మాత్రమే అవిద్య ద్వారా మనోబుద్ధి అహంకారాలు బాహ్య ప్రపంచ రూపమైన అనాత్మను చూస్తూ నిజమని అనుకుంటాయి. ఆత్మతత్వం తెలిస్తే రెండవది ఉండే ఆస్కారం లేదు. అనాత్మ ఉంది కదా, మీకు ఆత్మ తెలియనప్పుడు ఏది ఉంది? అనాత్మ ఉంది కదా. తెలిసాక అన్నారు కానీ ఇప్పటికీ రెండు పట్టుకునే తిరుగుతున్నారు కదా. జీవలక్షణం లేదా? మరి లేదని ఎలా అంటున్నారు? ఏ విధంగా సర్వప్రాణులు తమ జీవశక్తిని సూర్యుని నుండి పొందుతున్నప్పటికీ వివిధంగా స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నాయో, అదే విధంగా ఆత్మ చైతన్యపు సన్నిధిలో శరీరము మనస్సు బుద్ధి కూడా చైతన్యాన్ని సంతరించుకుని సజీవంగా స్పందిస్తున్నట్లుగా కనపడుతూ ఉంటాయి. లోపల దాన్ని ఎవడండి గుర్తించింది? మీరు గుర్తించింది గుండె. నా గుండె ఇంకా కొట్టుకుంటుంది అంటారు కదా. నిశ్చలంగా ఉంటే ఫస్ట్ చూసేది అంతే కదా. ఇక్కడ చూస్తారు లేదా ఇక్కడ చూస్తారు. ఇక్కడ కొంచెం కదిలా కడితే పర్వాలేదు, సేఫ్, పోలే పడుకొని అలాగంటారు కదా. ఎందులో తేడా వస్తే కదా డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. ఎలా గురువు గారు కలవకుండా ఉంటాయి? కాదు, మరి ఆత్మలోనే కదా గురువు గారు అనాత్మ. నేను ఆత్మ వల్లే అనాత్మ కనిపిస్తుంది. అప్పుడు అనాత్మ అనేది కూడా ఆత్మలోనే ఉంది కదా. అప్పుడు శరీరం నేను అని నువ్వు అనొచ్చు. ఆత్మ కదా శరీరం. శరీరం ఏంటి? అనాత్మే కదా. ఆత్మ అయిందా? మరి ఎలా కలుస్తావు? అప్పుడు శరీరం ఎప్పుడు నిత్యనూతనంగా ఉండాలి. మరి ఉంటుందా? సింపుల్ లాజిక్ కదా మనకు కనపడేది. ఈ శక్తితో తమలో అంతర్గతంగా ఉన్న వాసన అనుగుణంగా అనేక రకాలుగా వ్యక్తం చేసుకుంటారు. అనాత్మ పరిధి అంతా ఆత్మ చైతన్యపు తేజంతో పూర్ణంగా ఆవరించబడి ఆ తేజంలో ఆ మహాశక్తితో ప్రభావితమవుతూ ఉంటుంది. అది లేకపోతే ఆత్మ తేజపు సన్నిధిలో అన్ని ఉపాధులు తమ తమ పనులలో పరిపూర్ణతను సంతరించున్నట్లుగా అనిపిస్తుంది కదా. లైట్ లో కళ్ళు బాగానే పనిచేస్తాయి కదా, చీకట్లో అలవాటు అవడానికి కొంచెం టైం పడతాయి. చీకట్లో నడవట్లే, నడుస్తారు, కొంచెం టైం పడుతుంది. కాకపోతే సొంత ఇల్లు అయితే టకటక నడిచేస్తారు. అలవాటు అవ్వాల్సిన ఇంట్లో నడుస్తారు కదా, కానీ పరిపూర్ణత సిద్ధించదు. అప్పుడు ఎన్ని వ్యాఖ్యానాలతో ఎన్ని రకాలుగా వివరించినా అన్ని అజ్ఞానం గురించి చెప్పి, అంటే అజ్ఞానాన్ని నిర్మూలించుకోమని చెప్పేవే. ఎంత చెప్పినా మీ సందేహాలు తీరుతాయి కదండి. సందేహాలు తీరకపోయినా
వాటన్నిటిని ఒక కుప్పగట్టి అవతల బారేసి ఉన్నది ఆత్మ, నేను ఇలాగే ఉంటాను అన్న నిశ్చయ బుద్ధి వచ్చినా గొడవలేదు. చెత్తలంతా మూట కట్టే కదండి బయట పారేస్తారో సంచిలో పడేసి, ఒక్కొక్క దానికి బయటకు వెళ్తారా? ఒక్కొక్కటి పడేస్తే మళ్ళీ అన్ని లోపలికే వస్తాయి. తర్వాత పారేసింది చూడగానే మళ్ళీ ఇది ఎందుకు పారేసా, కాస్త లోపల ఉంచండి ఎప్పుడో పనికొస్తుందని. అదే సంచిలో పడేసారు తీసే ఛాన్స్ లేదు కదా, పోతాయి. ఈజీ అలా చేస్తే. సత్యాన్ని చూడని అజ్ఞానాన్ని నిర్మూలించి అజ్ఞాన జనితాలైన భ్రమలను ఏదో విధంగా పోగొట్టుకోవడానికే బోధంతా కూడా. బుద్ధి కూడా జడమే అయినప్పటికీ చైతన్యానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల స్పందిస్తూ కనపడినట్టుగా ఉంటుంది. ఏకము అద్వయం అయిన ఆత్మానుభవంలో అనాత్మ యొక్క ఉనికి ఉందా లేదా? సే ఎస్ ఆర్ నో. ఆత్మ యొక్క ఉనికి ఉన్నదా లేదా? ఆత్మ ఉనికి ఉంది, అనాత్మ ఉనికి లేదు. పర్వాలేదు, జాగ్రత్తగానే విన్నా. కాబట్టి ఏకము అద్వయమైన ఆత్మానుభవంలో అనాత్మకు ఉనికే లేదు. అక్కడ అది చైతన్యవంతం అవడం అనే ప్రశ్నే లేదు. విడిగా చైతన్యవంతం అవడానికి ఏమన్నా ఉందా? మీరు ఎప్పుడు చైతన్యవంతులే కదా. ఆత్మ సన్నిధిలో చైతన్యాన్ని సంతరించుకున్న ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వాటి వాటి ప్రత్యేక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఇంద్రియ విషయాలతో సంయోగం చెంది ఆకర్షణ వికర్షణలు చెందుతూ ఆనంద విషాదాలను పొందుతూ ఎంత మధురమో ఈ జీవితం అనుకుంటాను. అనుకోవట్లేదా? కానీ మరి ఇంకా ఉంచుకున్నారు కదా నేను కాస్త. ఆత్మ సన్నిధిలో చైతన్యాన్ని సంతరించుకున్న ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వాటి వాటి ప్రత్యేక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఇంద్రియ విషయాలతో సంయోగం చెంది ఇదంతా చదివేశానా? సరే. ఆనంద విషాదాలను పొందుతూ ఇలా వస్తువులను చూస్తూ ఆకర్షణను వికర్షణను పొందడాన్ని గ్రహణ త్యాగ లక్షణం. గ్రహించడం ఎందుకు, త్యాగం చేయడం ఎందుకు? అసలు గ్రహించకుండా ఉంటే హాయిగా ఉందా? గొడవ లేదు కదా. చంచలాన్ని అచలంగా చేస్తే కదా స్థిరత్వం వస్తుంది. అవునా కదా? అందుకే ఎలా చెప్పారు, స్థిర చిత్తం అనాలంటే స్థిరమైన చూపు ఉండాలి కదా, లేకపోతే ఎట్లా? ఇలా వస్తువులను చూస్తూ ఆకర్షణనో వికర్షణనో పొందడాన్ని ఈ గ్రహణ. ఇది జీవన చిహ్నం, అంటే జీవ లక్షణం. ఉన్నాయా లేదా జీవ లక్షణాలు? బాహ్య ఇంద్రియాలు, అంతరింద్రియాలు కూడా ఆత్మ సన్నిధిలో జీవన చిహ్నాన్ని సంతరించుకుని సజీవంగా ఉన్నట్టు అనిపిస్తాయి కదా. పాపం మీ తప్పే ఉంది చెప్పండి. పాపం మీ తప్పేం లేదు కదా. మనశరీరాలకు చెందిన ఎటువంటి సర్వ కార్యకలాపాలతోనూ ఆత్మకు ఎటువంటి సంబంధము అబ్బో యమా ఎలర్ట్నెస్ వచ్చింది. నేను కొంచెం డైలాగులు మార్చుకోవాలి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే నేను కొంచెం వేరేగా చేయాలి కదా. ఆ సన్నిధే సర్వాన్ని చైతన్యవంతం చేస్తుంది. సూర్యకాంతంలో అన్ని వస్తువులు వేటికి అవే ప్రత్యేకంగా కనపడతాయి కదా. అయస్కాంత వినుమును కదిలించినట్లుగా ఎవరు అంతర్గతంగా స్థిరంగా మార్పు లేకుండా ఉంటూ కూడా బుద్ధిని పనిచేసేలా చేస్తున్నారో అతడే. కాబట్టి అయస్కాంత ఇనుముని కదిలించినట్లుగా ఎవరు అంతర్గతంగా స్థిరంగా మార్పు లేకుండా ఉంటూ కూడా బుద్ధిని పనిచేసేలా చేస్తున్నారో అతడే ఎవరు? జ్ఞాని అంటే ఎందుకు? ఆత్మ మీలో లేదా కదా. పాప జ్ఞానిని ఎందుకు లేండి గుర్తు చేసుకోవటం, మనసు బాధగా అంటే మీరు అవ్వలేదన్న బాధ ఒకటి పక్కన స్ఫురణకు వస్తూ ఉంటుంది కదా. ఆత్మ సన్నిధిలో మన శరీరాలు పనిచేస్తున్నాయని విన్నప్పుడు ఆత్మలో కూడా ఏవో మార్పులు సంభవించాయేమోనని అనుమానమా? ఇప్పుడైతే లేదు కదా. ఇంతకుముందు వచ్చేస్తే గుండెకి ఏదో అయిందేమో అనుకుంటారు కదా, చిల్లు పడిందా ఏం పడిందా అని. గుండె కిందకి ఏమైనా జారిందా, సరైన ప్లేస్ లో లేదేమో. 2-3 రోజులు ఇక్కడ నొప్పిగా అనిపించింది అనుకోండి, ఎంత అనుమానం. నిర్వికారమైన ఆత్మలో
ఏ మార్పు? అమ్మయ్య, ఈసారి నుంచి అన్ని అట్లాగే అడిగిస్తా. నీరు కదిలినంత నీటిలో ప్రతిబింబం కనపడింది. నీరు కదిలినప్పుడు ఇక్కడ కదలట్లే కదా, వీళ్ళు నిశ్చలంగానే ఉన్నారు. అవునా? అందులో డౌట్ లేదు కదా. ఇదే విధంగా అనాత్మకు జీవాన్ని ఇవ్వటంలో ఆత్మ తరిగిపోతుందా? అలాగే ఉంటుందా? ఉంటుంది కదా. ఆత్మ నిర్వికారం అయినప్పటికీ ఆత్మ సన్నిధిలో మనస్సు, బుద్ధి మొదలైనవి సజీవమై వాటి ప్రత్యేకమైన వాసనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. అయస్కాంతం సన్నిధిలో ఇనుప ముక్కలు కదలటం వంటిదే. అది తెలుసు కదా అందరికి. ఎక్స్పెరిమెంట్లు చేయలే చిన్నప్పుడు? వేరే ఎక్స్పెరిమెంట్లు ఎవరైనా చేశారా? ఎవరి సన్నిధిలో సర్వము చైతన్యవంతమై వర్తిస్తుందో, ఎవరు సదా నిర్వికారంగా ఉంటారో వాళ్ళెవరు? అక్కడి నుంచి రావట్లే ఆన్సర్. ఎవరు వినలేదా? ఎవరి సన్నిధిలో సర్వము చైతన్యవంతమై ఉంటుందో, పోని ఎవరు సదా నిర్వికారంగా ఉంటారో అదెవరు? ఏకము అద్వయం అయిన ఎవరి సన్నిధిలో జడమైన మనశరీరాలు కూడా ఆత్మ వలె చైతన్యవంతంగా కనిపిస్తాయో అదే అసలైన ఆత్మ. సాక్షిగానే ఉంటాయి, వేరేగా ఉంటాయా? ఉండవు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇవన్నీ నాలో ఆత్మ ఏంటి కదా, రెండు లోపల కలిసి ఉన్నట్టు అరిషడ్ వర్గాలు విడిగా ఉన్నాయా? అవి ఎట్లా తెలిసాయి? పాప పుణ్యాలు కదా. ఎప్పుడు చేయగలుగుతున్నారు కర్మ? ఆత్మ తెలుసుకోను, తెలుసుకోనప్పుడు కాదండి, ఆత్మ ఉండబట్టి కదా. ఆత్మ ఉండబట్టి మీరు తెలుసుకున్నారు. తెలుసుకుని మీరు పాపము, ఇది పుణ్యము అనే రకరకాల కర్మలు, వాటి అనుభవాలు పొందుతున్నారు. కానీ ఆత్మ చేస్తోందా మరి అవి? ఆత్మ ఎప్పుడు సాక్షిగానే ఉంది. అందుకని ఎప్పుడైతే మీరు ఆత్మను తెలుసుకుని ఆత్మగా నిశ్చలంగా ఉంటే మీరు కర్మలు చేసినా చెయ్యనట్టే అని చెప్పబడుతుంది. అందుకే జ్ఞానికి ఏ కర్మలు లేవన్నారు. అప్పుడు మీకు అసలు ఈ పాప పుణ్యాలతోనో కర్మలతోనో లింకే లేదు. ఎందుకంటే చేసేది, చేయించేది, చేయబడేది కేవలం ఆత్మే. కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నాను అన్నప్పుడు కర్మ మీకు అంటుకుంటుంది. నేను దేహము అనుకున్నప్పుడు కర్మ మీరు చేసినట్టు. దేహం నేను కాదు అన్నప్పుడు అంత. ఆత్మ నిశ్చలమైతే కాదు, మీరు మౌనం అవుతారు. మౌన స్వరూపులు కదా. శుభం భూయార్తు.